ఎప్పుడు చూసినా ఫోనేనారా? లాస్ట్కి ఏమో చేసేటట్టున్నావు. ఆ డెస్క్ లో ఎవర్రా? ఏమైనా దొరికిందారా? దొరికిందిరా. విడవుతున్నావురా? మళ్ళీ సరా. హలో సార్, ఎవరు సార్? మీ నుంచి మాకు మెసేజ్ వచ్చింది సార్. హలో, దిస్ ఈజ్ దినేష్ కుమార్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? అజయ్ సార్. యా మిస్టర్ అజయ్. ఏం చేస్తారు అజయ్ మీరు? స్టడీయింగ్ సార్. ఓకే, వెరీ గుడ్ అజయ్. అజయ్, మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించే ఇంట్రెస్ట్ ఉందా అజయ్? ఉంది సార్. ఓకే, వెరీ గుడ్ అజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు కాంటినెంటల్ సొల్యూషన్ అజయ్. థ్యాంక్ యూ సార్. అజయ్, మీరు ఇప్పుడు మేము చెప్పబోయేది ఒక బిజినెస్ ప్లాన్ అజయ్. మీరు చెప్పండి సార్. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ అన్నట్టు. మనం ఇందులో ఎవరిని మోసం చేసేది లేదు, ఎవరిని దగా చేసేది లేదు. జస్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటున్నాయి కదా అజయ్. సార్, ఈ మొబైల్స్లల్లో మనం ఇప్పుడు అందరూ హోటల్స్లల్లో రేటింగ్ చూసుకొని హోటల్స్కి వెళ్తారు. సో మన ఈ బిజినెస్ ఏంటంటే, జాబ్ ఏంటంటే, మీకు కొన్ని లింకులు పంపిస్తాం అజయ్. ఆ లింకులు ఓపెన్ చేసి మీరు వాటికి రేటింగ్స్ ఇవ్వాలన్నట్టు హోటల్స్కి. ఆ మంచి రేటింగ్స్ ఇస్తే వారు ఆ హోటల్ బిజినెస్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ అన్నట్టు. ఇది ఎలా చేయాలి సార్ మరి? ఏం లేదు అజయ్, మీకు ఇప్పుడు మన కాంటినెంటల్ సొల్యూషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ప్రాసెస్ ఉంటుంది. మీకు డైలీ 30 నుంచి 50 వరకు లింకులు ఇస్తాము. ఒక లింక్ ఓపెన్ చేసి మీరు రేటింగ్స్ ఇచ్చినట్లయితే ఈచ్ వన్ లింక్కు 100 రూపీస్, అంటే మీరు డైలీ 3000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు సంపాదించుకోవచ్చు అజయ్. ఓకే సార్. ఓకే అజయ్, మనం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఇందులో ఎవరిని మోసం చేసేది లేదు అజయ్. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ అన్నట్టు. మీరు కాంటినెంటల్ సొల్యూషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అజయ్. ఓకే సార్. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద కాంటినెంటల్ సొల్యూషన్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. బా, డైలీ 3000. ఏంట్రా ఎప్పుడు ఫోనేనా? అరే అరే, ఆగురా ప్లీజ్, రాగురా. అరే జాబ్ చేస్తున్నా ఆరా. ఏం జాబ్ రా? రే మామ, ఏం లేదురా, ఇట్లా పార్ట్ టైం జాబ్ వచ్చిందిరా. నువ్వు 2 రోజులు ఇంటి పోయినా గారు ఇట్లా కాల్ చేసి వాళ్ళు పార్ట్ టైం జాబ్ వచ్చింది. ఎంత వస్తాయిరా? రోజుకి 2000 నుంచి 5000 వరకు సంపాదించుకోవచ్చురా. 5000? ఎవడిస్తారా 5000? వస్తాయిరా బాయ్, పొద్దంతా చేస్తేనే 5000 వస్తావు. అరే నిజం రా. పండుకున్నావారా? పొద్దున్నే లేవాలి, అల్లారం పెడుతున్నా, పొద్దుగాల లేపు. రే జై, ఏమైందిరా? అరే ఏం లేదురా, అప్పుడు పార్ట్ టైం జాబ్ అని చెప్పినా కదరా, అలా మోసపోయినరా. ఏం మోసపోయినరా? రిజిస్ట్రేషన్ ఫీజు 5000 కట్టన్నారా. ఫస్ట్ 5000 కట్టేసినాక మళ్ళా తర్వాతకి అలా 40000 వాళ్ళే కొత్త అకౌంట్ చేసి ఇచ్చిర్రు. చేసి ఇచ్చినాక అలా 40000 ఎర్న్ చేసుకున్నాక అలా వస్తలేవురా పైసలు. 40000 వస్తలేవు అనేసి మళ్ళా 20000 కలుపురా అని చెప్పిల్రా. చెప్పినాక డాడీ మొన్న పత్తమ్మిన పైసలు ఉండే, ఆ పైసలు తీసుకువెళ్ళ కలిపిన 60000 అయితే అవి వస్తలేవురా. చూడపోయినా ఒకసారి అకౌంట్ కాల్ చేసిండ్రా వాళ్ళకి, కాల్ చేస్తే రెస్పాండ్ అయితలేరు. మొత్తం ఎన్ని పైసలు పోయినాయిరా? మొత్తం 25000 పోయినాయిరా. 25000 పోయినాయా? మా డాడీకి ఏం చెప్పాలో అర్థమైతలేదురా. నువ్వేం టెన్షన్ పడకు, పొద్దుగాల మన పైసలు ఎట్లైనా అరేంజ్ చేద్దామని. ఇప్పుడైతే చీకటి అయింది, పొద్దుగాల తెలిసిన అన్న ఉన్నాడు, అన్నకాడికి పోయి చూద్దాం ఎట్లైనా చేద్దాం. ఓకేనా? ఓకేరా. ఇప్పుడైతే లేరా మరి, పడుకుందాం. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏంటిది మీ ప్రాబ్లం? సార్ పొద్దున కాల్ చేశారు మా ఫ్రెండ్. పొద్దున చెప్పిన ఏ అబ్బాయినా? బాబు నీ పేరు? సార్ అజయ్ సార్ నా పేరు. ఏం చదువుతాను?
ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ సార్ నేను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను. నీకు సమాజం మీద ఇప్పుడు నడిగే ట్రెండ్ అంతా ఈ సైబర్ క్రైమ్ కోసమే జరుగుతుంది. నువ్వు ఇంత చదివి ఎవరన్నా ఫోన్లో నీకు డబ్బులు వేస్తా అంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతావు బాను? సార్ ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ అని సార్ నమ్మేసి. నీకు ఆన్లైన్లో ఒకటేసారి నీకు ఎవడో తెలియదు వాడు, ఏ కంపెనీనో తెలియదు వాడు, గుర్తుకు తెలియని వ్యక్తికి నువ్వు ఆన్లైన్లో డబ్బులు కొట్టమంటే ఎట్లా కొడతారా బాబును? జాబ్ అనే సార్ జాబ్ అంటే నువ్వు చదువుకున్న స్ట్రెంత్ని బట్టి నీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. నీకు ఈ జాబ్ ఎలిజిబుల్లా లేదా అని చెప్పి నీకు తెలిసి ఉండాలి. నువ్వు అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారా బాయ్? గుడ్డిగా నమ్మి పైసలు ఎట్లా పంపుతావు? నువ్వు చదువుకున్నవనివే ఇట్లా ఉంటే చదువుకున్నోని నువ్వు నలుగురికి చెప్పాలి, విషయాలు ఇట్లా నడుస్తున్నాయి, దేశం మీద ఇట్లా జరుగుతున్నాయి, లోకం మీద ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి నువ్వు చెప్పాలి. కానీ నువ్వు వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో వచ్చి ఇప్పుడు నువ్వు నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్తే ఇప్పుడు మీ సైబర్ క్రైమ్ మేము ఆల్రెడీ అందరికీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం 1930 డైల్ చేసి చెప్పండి. ఎమర్జెన్సీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, మేము దగ్గర మా డబ్బులు అడిగినా కానీ, మీరు కొట్టినా కానీ డబ్బులు కొట్టి వారు రెస్పాండ్ సరిగా కానప్పుడు 1930కి ఎమర్జెన్సీగా మీరు ఫోన్ చేస్తే మాత్రం అప్పుడప్పుడు ఆన్లైన్లో మీ డబ్బులు ఆపే ప్రయత్నం మేము చేస్తాం. ఇలా చేయకూడదు అని చెప్పి నువ్వు నీ తెలిసిన విద్యార్థులకు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ బంధువులకు కానీ, నీ గ్రామస్తులకు అందరికీ చెప్పు, ఇలాంటి సైబర్ నేరగారులు ఉన్నారు, మీరు నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి నువ్వు చెప్పు. నీ డబ్బులు ఎక్కడ పోవు. వాళ్ళు ఎవరైనా మోసపోయినా ఏమైనా చేసినా కూడా ఎంబడే 1930 ఫోన్ చేస్తే ఆ డబ్బులు అక్కడ హోల్డ్లో పడిపోతాయి. మీకు ఒక నెల కావచ్చు, 15 రోజులలో మీ డబ్బులు మీ హ్యాండ్ఓవర్కి వస్తాయి. ఇలాంటి పని తెలిసిన వాళ్ళు చదివిన వాళ్ళు అంతకే వస్తాను, చదివిన వాళ్ళు అంతకే వస్తాను. దయచేసి ఇలా పని చేయకూడదురా బాబు. ఓకే.